హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు నేను మన ఇంట్లో పెంచే మనీ ప్లాంట్స్ అనేవి చూపిస్తున్నానండి. ఆటి నిండా దుమ్ము పడిందనమాట. దుమ్ము పడితే అవన్నీ కిందకి తీసి నేను ఏ విధంగా క్లీన్ చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కువ ప్లేస్ అయితే లేదండి. ఈ ఉన్న ప్లేస్లోనే మనము ఈ మొక్కల్ని ఎక్కడ పెట్టామనేది చూపిస్తున్నాను చూడండి. అలాగే మొక్కలు ఎవరికైతే ఇష్టమో, ఎంతమందికి మీలో ఇష్టం అనేది కామెంట్ చేయండి. మన వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడ మనము ఈ మొక్కలన్నీ కింద పెట్టిన తర్వాత ఈ చెట్టు ఇక్కడి నుంచి తీసామండి. ఈ మొక్కలో నుంచి అంటూ అనేది ఒక పిలక తీసి అక్కడ పెట్టాము. చూడు, ఇక్కడి నుంచి పిలకని తీసాము, ఇక్కడ తీసుకొచ్చి పెట్టామన్నమాట. చూడండి, ఇది కూడా అంటు కట్టిందండి. కొన్ని రోజులైతే ఇది కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనము వీటి మీద వాటర్ చల్లేసి నీట్గా ఆ దుమ్మంతా క్లీన్ చేసేసి మనం ఏ విధంగా సర్దుతాం అనేది చూడండి. ఈ దుమ్ము అంటే మనకి రోడ్డు ఉండటం వల్ల డస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ రేపొద్దునికి ఇలాగే ఉంటుంది. రోజు క్లీన్ చేస్తే మొక్కలు ఉరకెత్తే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రోజు కాకుండా ఒక 5 రోజులకు ఒక్కసారి లేదా ఒక వారం రోజులకు ఒక్కసారి ఇలాగా మనము వాటర్ కొట్టామంటే వాటి మీద ఉన్న దుమ్మంతా క్లీన్ అయిపోతుంది. లేదంటే వాటర్ కొట్టేది వస్తుంది కదండి, పంపు లాంటిది, అది తీసుకొని మనం లైట్గా సన్నగా దారతోని మనం స్ప్రే చేసామంటే ఆ మట్టి అంతా పోతుంది. మన దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలాగ వాటర్ తీసుకొని మగ్గుతోని ఈ విధంగా కొట్టడం జరిగింది. ఇది మొత్తం క్లీన్గా అయిపోయింది. గ్రీన్గా కనపడుతుంది అనమాట చెట్టు. అప్పుడు మనకి చూడడానికి కూడా బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పి నేను రోజు ఈ పెద్ద మొక్కకైతే రోజు పైన ఆకుల పై నుంచే వాటర్ కొడతానండి. అది మొత్తం క్లీన్ అయిపోతుంది. చిన్న మొక్కలు అంటే పైన మనం గ్రిల్ మీదకి పెట్టాం కాబట్టి అవి మనకి రోజు తీసి పెట్టాలంటే కష్టం కదా. అందుకని ఒక 5 రోజులకు ఒక్కసారి మనం క్లీన్ చేసుకున్నామంటే ఆ చెట్ల మీద వాటర్ అయితే కొట్టామంటే క్లీన్గా ఉంటుంది. లేదంటే స్ప్రే బాటిల్ లాంటిది ఉంటే మీ దగ్గర ఆ స్ప్రే బాటిల్లో వాటర్ వేసి కూడా అది మనం స్ప్రే చేసామంటే చాలా నీట్గా అయిపోతుంది. ఎలా అనిపించినాయి మన మొక్కలు చూస్తే, మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.